నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సకలాశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. నేటి దేవుని మాట లూకాసు వార్త 11వ అధ్యాయం 10వ వచనం. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును. ఈ వాక్యం ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులకు ప్రార్థన గురించి బోధిస్తూ వారికి ప్రార్థన నేర్పిస్తున్నటువంటి సందర్భంలోనిది. ప్రార్థనలో పట్టుదల, విశ్వాసం, నిరీక్షణతో ఎదురు చూడడం ఎంత ముఖ్యమో కూడా వారికి వివరిస్తున్న సందర్భాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ వాక్యం ప్రధానంగా ప్రార్థనలో నిరుత్సాహపడకూడదని, దేవునిపై స్థిర విశ్వాసం ఉంచాలి అని, ఆత్మీయంగా దేవునిని వెదకాలి అన్న విషయాలను తెలుపుతూ ఉంది. అడుగు ప్రతివానికి ఇయ్యబడును అనగా దేవుని దగ్గర వినయంతో అడిగేవారికి ఆయన సమాధానమిచ్చే దేవుడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. నా నామమున మీరు ఏమి అడిగినను నేను చేయుదును అనగా మనం అడిగే ప్రతిదీ యేసు నామములో తండ్రిని విధేయతతో వేడుకుంటే మనకు తప్పక దయచేస్తాడు. దేవుడు విశ్వాసులందరూ తనతో సహవాసం కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాడు. ప్రార్థన అనేది కేవలం మన అవసరాలను ఏకరువు పెట్టడం కాదు, దేవునితో సంబంధమును దినదినము అభివృద్ధి చేసుకునే సాధనం. వెదుకు వారందరూ కనుగొందురు అనగా దేవుని చిత్తము, నీతి, సన్నిధిని వెదికే వారికి ఆయన తనను తాను తెలియజేస్తాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. పూర్ణ హృదయముతో నన్ను వెదికిన ఎడల నన్ను కనుగొందురు. దేవుణ్ణి తెలుసుకోవడానికి ఆసక్తి కలిగి ఉండాలి. కేవలం లోక ఆశీర్వాదాలు కాక దేవుని సన్నిధిని నిత్యము వెదికే అనుభవంలోనికి మనం నడిపించబడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఆయనను ఆసక్తితో వెదికే వారికి ఆయన ప్రతిఫలం దీవించువాడు. పై వచనం ద్వారా ప్రార్థనలో పట్టుదల అవసరం. మన ఆత్మీయ జీవితాన్ని ప్రార్థన అనుభవం కలిగి ఉండడం అనేది దేవునితో నిత్య సహవాసం కలిగి ఉండటకు సహాయపడుతుంది. దావీదు వలె, దానియేలు వలె, హన్నా వలె ప్రార్థనతో ప్రతిదినం దేవునిని కలుసుకునే వారంగా ఉంటే మనం అడిగే ప్రతిదీ మనకు దయచేయి దేవుడు మన దేవుడు. ఆమేన్.